హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నెంబర్ సిస్టమ్. యాక్చువల్గా ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది కంప్యూటర్ ఆర్గనైజేషన్ లాంగ్వేజ్లోది. ఇది R20 R19 రెగ్యులేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నార్మల్గా నెంబర్ సిస్టమ్ అంటే ఏం లేదు, మన డేటాని డిజిటల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని నెంబర్ సిస్టమ్ అంటాము. నెంబర్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి బైనరీ నెంబర్ సిస్టమ్, సెకండ్ టైప్ వచ్చేసరి డెసిమల్ నెంబర్ సిస్టమ్, థర్డ్ టైప్ వచ్చేసరికి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఫోర్త్ టైప్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. నార్మల్గా బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే జీరోస్ అండ్ వన్స్, దీని రాడిక్స్ వచ్చేసరికి 2. అండ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 0 to 9, అండ్ దీని రాడిక్స్ వచ్చేసరికి 10. అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వచ్చేసరికి 0 to 7, దీని రాడిక్స్ వచ్చేసరికి 8. హెక్సాడెసిమల్ వచ్చేసరికి మామూలుగా 10 to 15, అండ్ లెటర్స్లో ABCDEF, దీని రాడిక్స్ వచ్చేసరికి 16. అండ్ ఇప్పుడు మనం రాడిక్స్ అంటే ఎందుకు చూద్దాం. రాడిక్స్ అంటే సింబల్స్ రిప్రజెంటెడ్ ఇన్ రెస్పెక్ట్ టు నెంబర్ సిస్టమ్. మనం ఒక నెంబర్ సిస్టంలో యూజ్ చేసే సింబల్స్ని రిప్రజెంట్ చేయడాన్ని రాడిక్స్ అంటాము. రెస్పెక్ట్ టు నెంబర్ సిస్టమ్, symbols presented in and example, for example మనం 10111010 అని తీసుకున్నాం అనుకోండి. ఈ పాయింట్ అనేది లీయెస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కింద, అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కింద చెప్పుకోవచ్చు. MSB LSB. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నెంబర్ సిస్టమ్ అనేది క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ అనేది చూద్దాం.